మనము బైబిల్ పట్టణంలో మలాకీ గ్రంథాన్ని వినిన వాళ్ళారా ఉపోద్ఘాతం విషయమై మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అలాగనే మొదటి అధ్యాయం 2వ వచనాన్ని మనము ధ్యానం చేసిన వారముగా ఉన్నాం. మలాకీ గ్రంథాన్ని నెహెమ్యా యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని మనము పరిశీలన చేసినప్పుడు క్రీస్తు పూర్వము 430 నుండి 420 మధ్య కాలంలో మలాకీ ఈ గ్రంథాన్ని లేకపోతే ఈ యొక్క మాటలను పలికినట్లుగా మనము నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా జీవితాన్ని ఆధారం చేసుకొని మనము జ్ఞాపకం చేసుకొని చూన్నాం. ఎందుకు మలాకీ ఈ దేవుని మాటలను ప్రజలకు అందించాడు, అలాగనే గ్రంథ రూపకముగా ఇది ఆయన లిఖించిన వాడుగా ఉన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి యాజకుల్లో వాళ్ళ అన్యాయంతో అవినీతితో జీవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు దేవుని మందిరం విషయమై పట్టింపులేనిటువంటి వారుగా వారు తమ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. ఆ జీవితాన్ని మార్చుకొని వారు దేవుని యొక్క ధర్మశాస్త్ర నిబంధన ప్రకారముగా జీవించాలని లేవీలకు యాజకులకు అలాగనే దేవుని ప్రజలైన వారికి దేవుడు హెచ్చరికను అలాగనే ప్రేమను తెలియపరుస్తూ మలాకీ ద్వారా ఈ మాటలు పలికినట్లు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మలాకీ దేవుని యొక్క ఆత్మచేత వారితో మాట్లాడుతున్నప్పుడు అక్కడైనటువంటి దేవుని ప్రజలైనటువంటి వారి ఇశ్రాయేలు ప్రభువుని అడిగారు, నువ్వు మమ్మల్ని ప్రేమించట్లేదు అని. దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అన్నాడు. దానికి రుజువు ఏమిటి అన్నప్పుడు ఏశావును యాకోబు జీవితాన్ని జ్ఞాపకం చేశాడు. అది బైబిల్ పట్టణంలో మనము ప్రిమిడి వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన మరికొన్ని విషయాలు ఈ యొక్క మలాకీ గ్రంథంలో ప్రభుని మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే మనము పరీక్షించుకునే వారముగా ఉందాం. మనం చదువుతూ వచ్చినటువంటి మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అలాగనే అక్కడటువంటి యాజకులు కూడా ప్రభుని ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభువు సమాధానం ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇది యాజకుల గురించి అని మనము అనుకోవచ్చు. ఈ సమయంలో మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఇప్పుడు మనం ఎలాగ ఉన్నామంట, ఒక భాగం మనం చూస్తే రాజులైన యాజక సమూహము అంటే అక్కడ లేవి గోత్రములో పుట్టినటువంటి వారు కేవలము యాజకులు. నూతన నిబంధన ప్రకారము ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క రక్తమందు ఎవరైతే తమ పాపాలను ఒప్పుకుంటారో వారందరూ కూడా యాజకులే. ఈ యాజకుల గుంపు అయినటువంటి నీతోనూ నాతోనూ ప్రభు ఇది నాన్న మాట్లాడుతున్నది ఏమిటంటే, నేను మీకు తండ్రినని చెప్పుకొనొచ్చున్నారు, నేను మీకు యజమానునని మీకు చెప్పుకొనొచ్చున్నారు. మరి నేను మీకు తండ్రిని అయితే, మీకు నేను యజమానుడిని అయితే మీరు నన్ను ఘనపరుస్తూ ఉన్నారా, మీరు నన్ను గొప్ప చేస్తూ ఉన్నారా అని ప్రభువు ప్రిమిడెంట్ వాళ్ళారా నాడు ఉన్నటువంటి యాజకులను నేడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యాజకులు ఏమన్నారంటే, మేము మిమ్మల్ని ఘనపరుస్తూనే ఉన్నాం, మేము నిన్ను మహిమపరుస్తూనే ఉన్నాం, మేము నిన్ను ఎక్కడ నిర్లక్ష్య పెట్టలేదన్నారు. మనం కూడా కొన్ని పర్యాయంలో అదే మాట్లాడతాం. దేవుని నేను ఎంత ఘనపరుస్తున్నానో తెలుసా, దేవుని నేను ఎంత మహిమపరుస్తున్నానో తెలుసా. ఇంకా మనం ఇంకో మాట అంటాం, ఏమంటే మీకేం తెలుసు, నాకు తెలుసు అంటాం. అలాంటి ప్రశ్న వేస్తున్నటువంటి నీకైనను నాకైనను ఈ దినాన ప్రభు తెలియపరుస్తుందంటే, నిజముగా నువ్వు నన్ను ఘనపరుస్తూ ఉన్నావా, నిజముగా నువ్వు నన్ను మహిమపరుస్తూ ఉన్నావా అని. ఇప్పుడు యాజకులను ఆ మాట అడిగినప్పుడు
యాజకులు అంటూ ఉన్నారు, మేము నిన్ను నిర్లక్ష్య పెట్టలా, మేము నిన్ను చులకనగా చూడలా, మేము నిన్ను గణపరుస్తూనే ఉన్నాం, మేము నిన్ను మహిమపరుస్తున్నామని యాజకులు చెప్పారు. అప్పుడు అంటున్నాడు దేవుడు, మీరు అంటూ ఉన్నారు నన్ను గణపరుస్తున్నానని, కానీ మీరు నన్ను గణపరచట్లేదు. మీరు అంటూ ఉన్నారు మీరు నన్ను మహిమపరుస్తున్నాను, కానీ మీరు నన్ను నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు, నన్ను చులకన చేస్తూ ఉన్నారు అని. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఏమి చేసి నేను అవమానపరుస్తూ ఉన్నాం, ఏమి చేసి నిన్ను నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం? మనం కూడా అంటాం కొన్ని పర్యాయాలు, దేవుడు మీద మాకు ప్రేమ లేదని నువ్వు ఎట్ట చెబుతావు అంటే, నేను ప్రభుని మహిమపరచట్లేదని, ప్రభుని గణపరచట్లేదని మీరు ఎలాగ చెబుతారని మనం అనగాని, దేవుడు అంటే నాకు ఇష్టం లేదని నువ్వు ఎట్ట చెబుతావు అని. దానికే ఇక్కడ ప్రభు చక్కగా తేటగా సమాధానము ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. దాన్ని ప్రిమిటి వల్ల ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం రండి. ప్రభుని ఆ దినాలలో యాజకులు ఎలాగో నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు, అలాగనే నేటి దినాలలో మనము ప్రభుని ఎలాగో నిర్లక్ష్య పెడుతూ ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించచ్చు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా. గ్రుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించంలా అది దోషము కాదా? కుంటి దానినైనను రోషము గల దానినైనను అర్పించేలా అది దోషము కాదా? ఇంత తర్వాత మనం జ్ఞాపం చేసుకుందాం. ఇంతవరకు మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బిడ్డలైనటువంటి ప్రజలైన వారు ఇశ్రాయేలు ప్రజలు సంతోషముగా ఆనందముగా ఉండాలి అని, అందుకొరకే వారికి పరిశుద్ధత అవసరమని, వారు పరిశుద్ధతలో అపవిత్రతలో తప్పిపోయినప్పుడు జారిపోయినప్పుడు మరలా వారిని పరిశుద్ధపరిచేదాని కొరకై మరలా వారిని పవిత్రపరిచేదాని కొరకై పరిశుద్ధతలోనికి తీసుకొని వచ్చేదాని కొరకై వారి యొక్క అపవిత్రతను పోగొట్టు నిమిత్తము ప్రభు ఏమి చేసినటువంటి వాడుగాను అంటే బలులను ఆయన నియమించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ బలుల ద్వారా అంటే ఆ బలులలో ఆ రక్తము చిందింపబడుతుంది. ఆ రక్తం ద్వారా దేవుడు వారి యొక్క పాపములను క్షమించి వారిని పరిశుద్ధపరిచి వారిని ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటాడు, వారిని గణపరిచేటువంటి వాడిగా ఉంటాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం వారిని గణపరచాలా, వారిని ఆశీర్వదించాలా. అందుకు వారికి ఏం అవసరం అంటే పరిశుద్ధత అవసరం. ఆ పరిశుద్ధత నిమిత్తము వారు పాపములో ఉన్నప్పుడు మరలా వారు పరిశుద్ధతలోనికి వచ్చేదాని కొరకే రక్తము చిందించాలా. అందుకే దేవుడు ఏం చేశాడంటే బలులను ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ బలులు ప్రిమిటి వాళ్ళరా 5 బలులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగనే ఒక పండుగలో కూడా బలి అర్పించాలా. ఆ పండుగ ఏమిటంటే పస్కా పండుగలో కూడా బలి అర్పించాలా. అంటే వారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5 రకాల బలులు అర్పించాలా. 5 రకాల బలులను వారు ఏం చేస్తున్నారంటే ప్రిమిటి వాళ్ళరా చూచి చూడనట్లుగా, అంటే ప్రభువుకు ఎలాగో బలి అర్పించాలో, ప్రభువుకు బలిని ఎలాగో చెల్లించాలో స్పష్టముగా ఆయన లేవీలకు అనగా యాజకులకు ఆయన ధర్మశాస్త్రం ద్వారా చక్కగా తేటగా తెలియపరిచాడు. అంటే దీన్ని మీకు అర్థమయ్యేదాని కొరకే చెబుతూ ఉన్నా. మీరు మందిరంలోనికి వస్తూ ఉన్నారు, మీరు మందిరంలోనికి వచ్చినప్పుడు కొన్ని పర్యాలు నేను కోపపడేదానికి కూడా మీరు అర్థం చేసుకుంటారని, మీరు అలా కూర్చున్నారు ఇలా కూర్చున్నారని నేను మిమ్మల్ని ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నానంటే, మీరు ఎలాగో సంఘములో ప్రిమెంట్ వారులారా జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో ఇక్కడ దైవజనులుగా దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి నాకు ఆయన తెలియపరుస్తాడు. దానిని నేను మీకు తెలియపరుస్తూ మీరు దాని విషయమే తప్పిపోయినప్పుడు జారిపోయినప్పుడు నేనేం చేయాలంటే హెచ్చరించాలా. అలాగనే ఆ ఇశ్రాయేలు ప్రజలు బలులు అర్పించడానికి ఆ యాజకుల దగ్గరకు వచ్చినప్పుడు బలులు ఎలాంటివిగా ఉండాలో అంటే బలి అర్పించేటువంటి ఆ యొక్క జంతువులు కానీ లేకపోతే పక్షులు కానీ ఎలాగో ఉండాలా అంటే అది దేవుడు ధర్మశాస్త్రం ద్వారా యాజకులకు తెలియపరిచాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. లేవియ కాండము 22వ అధ్యాయము. కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేవియ కాండము 22వ అధ్యాయము 21 నుండి 24 వరకు మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 21 నుండి మనము 24 వరకు మనం చూసినట్లయితే
ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే కానీ స్వేచ్ఛార్పణను అర్పించుటకే కానీ సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలను. దానిలో కలంకమేదియు ఉండకూడదు. గుడ్డిదేది, కుంటిదేది, కొరతగలదేమి క్షమించండి, గుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దీనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురిపి అయిన కోడెనైను గొర్రె మేకల మందలోని దానినైను స్వేచ్ఛార్పణగా అర్పింపవచ్చును కానీ అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నిలిపిన దానినే కానీ, విరిగిన దానినే కానీ, చితికిన దానినే కానీ, కోయబడిన దానినే కానీ యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. దేవునికి బలి అర్పించటానికి ప్రియమైనటువంటి వాళ్ళారా, తమ యొక్క పాపాన్ని పోగొట్టుకోవటానికి ఆ యొక్క దేవుని ప్రజలేంటి వారు ఆ యొక్క జంతువుల నుండి, లేకపోతే గోవులలో నుండి కానీ, గొర్రె మేకలలో నుండి కానీ ఏదైనా జంతువును తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు తెలియపరిచే అందులో కలంకం ఉండకూడదు. అంటే అది ఆరోగ్యంతో ఉండాల. గుడ్డిదే కానీ, కుంటిదే కానీ, లేకపోతే ఏదన్నా గాయమైనటువంటిదే కానీ, లేకపోతే ఏదన్నా రోగం తగిలినటువంటిదే కానీ, ఏదన్నా ఇరిగినటువంటిదే కానీ దేనిని కూడా మీరు ఆ బలిపీఠం మీద బలి అర్పించడానికి మీరు తీసుకొని రాకూడదు. మంచి ఆరోగ్యంతో బలముతో ఉన్నదాన్ని మీరు తీసుకొని రావాలా. దాని కొరకై యాజకులు ఏం చేయాలి అంటే దేవుని ప్రజలంటి వారికి ఇశ్రాయేలుకు తెలియపరచాలా. ఎవరైనా తెలియక తీసుకొని వస్తే అయ్యా దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి, ఇదిగో ఇది గజ్జుతో ఉన్నది, లేకపోతే ఇదిగో కాలు దీనికి ఇరిగి ఉన్నది, లేకపోతే ఇంకొక రోగము దీనికి ఉన్నది, ఇది బలి అర్పించడానికి ఉపయోగపడదు, ఇది పాపము, కాబట్టి ఇంకొక మంచి దాన్ని, ఆరోగ్యమైనటువంటి దాన్ని, బలము కలిగినటువంటి దాన్ని తీసుకొని రావాలా అని యాజకులు ఏం చేయాలంటే ప్రజలైన వారికి తెలియపరచాలా. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలా. మీకు కొన్ని పర్యాయాలను హెచ్చరికలు ఎందుకు ఇస్తున్నాను అంటే ఇక్కడ మీరు ఎలాగో జీవించాలనేది మీకు తెలుసు. అలాగనే దైవ సేవకులుగా ఆయనకు ప్రతినిధిగా ఉంటున్నప్పుడు ఇంకా ప్రభు అధికముగా తెలియపరిచినప్పుడు దాన్ని మీకు మేము తెలియపరచాలా. కానీ ఈ యాజకులు ఏం చేశారు అంటే జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రజలు ఏది తీసుకొని వస్తే అది వీళ్ళు ఆ బలిపీఠం మీద అర్పిస్తూ ఉన్నారు. అది కుంటిదా, గుడ్డిదా, గజ్జిదా, లేకపోతే ఇరిగిందా, గాయమైందా, ఆరోగ్యంతో ఉందా, అనారోగ్యంతో ఉన్నదని వాళ్ళు ఏమి పరిశీలన చేయటం లేదు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మీరు కూడా ఎట్ట కూర్చుంటే నాకేమైందిలే, ఎట్ట తిరుగుతుంటే నాకేమైందిలే అని నేను ప్రిమెంట్ వాళ్ళారా, నేను మౌనంగా మీరు బాధపడతారేమో, చర్చి మానుకుంటారేమోనని నేను మీ విషయం మీద మనసు పెడితే నేను ఎవరిని తృణీకరించినట్లు అంటే దేవుని తృణీకరించినట్లు, నేను మిమ్మలను ఘనపరిచినట్లు. అదే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు అని. వారు అంటున్నారు, ఏమి చేసి నిన్ను నిర్లక్ష్య పెట్టాం అంటే నిన్ను ఎక్కడ చులకం చూసాము, నిన్ను ఎక్కడ బాధ పెట్టాము అంటున్నారు. దేవుడే తెలియపరుస్తున్నారు, కుంటి దానిని మీరేం చేస్తున్నారంటే నా బలిపీఠం మీద అర్పిస్తున్నారు. యథాప్రకారంగా చూస్తే అసలు కుంటి దానిని మీరు అంగీకరించకూడదు, కానీ మీరు కుంటి దానిని నా దగ్గరకు తీసుకొని వస్తున్నారు, ఇది పాపం. అదే సమయంలో కింద ప్రభు తెలియపరుస్తున్నారు. చూడండి, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఇప్పుడు మనము 2వ భాగంలో నుండి మనం చూసినట్లయితే, 2వ భాగంలో నుండి మనము చూసినట్లయితే అంటే 3వ లైన్లో మనం చూస్తే, అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. అదే సమయంలో ప్రభు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు అంటే నేను చెప్పాను పరిశుద్ధమైన దాన్ని, ఆరోగ్యంతో కొనుగొనే దాన్ని, బలమైన దాన్ని తీసుకొని రావాలని. నువ్వు కుంటి దాన్ని, గజ్జి దానిని, రోగము కలిగిన దాన్ని తీసుకొని వస్తున్నావు. ఇదే ప్రతిష్ఠిత నీవు అధికారికి ఇస్తే, లేకపోతే నాయకుడికి ఇస్తే, లేకపోతే నీ అన్నకో నీ అక్కకో ఇస్తే వారు దాన్ని స్వీకరిస్తారా? అదే సమయంలో జ్ఞాపకం చేసుకో, అసలు వారికి ఇవ్వటానికి నువ్వు సాహసిస్తావా? నీ అధికారిని నువ్వు గణపరుస్తూ ఉన్నావు, కానీ నన్నేం చేస్తున్నావంటే నువ్వు నిర్లక్ష్య పెడుతూ ఉన్నావు. అదే సమయంలో
కింద ప్రభు అనేటువంటి ఒక మాట మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా ఏమంటాడు అని 10వ వచనం చూస్తే, మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకంగా అగ్ని రాజబెట్టుకున్నట్లు నా మందిరపు వాకిళ్లను మూయివాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు. మీరు కుంటిదాన్ని గుడ్డిదాన్ని తీసుకుని వచ్చి బలి అర్పించేదానికంటే నా మందిరం మూసేస్తే మంచిది. జ్ఞాపకం చేసుకు అంటే ప్రభు ఎంత బాధపడుతున్నాడో, ప్రభు ప్రియమైనటువంటి వాళ్ళరా ఎంత దుఃఖపడేటువంటి వాడిగా ఉంటున్నాడు. నిజమే వారు భేదవారై ఉన్నారేమో, లేకపోతే అనుకోకుండా దానికి గాయమైందో, అనుకోకుండా దానికి రోగం వచ్చిందో కాదని చెప్పజాలము. అయినా సరే యాజకులు ఏం చేయాలి అంటే వారికి హెచ్చరిక ఇవ్వాలి. అయ్యా ఈరోజు కాకపోతే రేపు అర్పించు బలి, లేకపోతే ఇంకోటి దాన్ని తీసుకొని రా. ఈ అనారోగ్యంతో ఉన్న దాన్ని, ఈ గజ్జితో ఉన్న దానిని అర్పించకూడదు. అది ప్రభువుని మనం అవమానపరిచినట్లు. ప్రభువుని అవమానపరిస్తే మనకు నష్టం. కాబట్టి నువ్వు ఇలాంటివి తీసుకొని రాకూడదని ప్రభు ప్రతినిధులు నుండి యాజకులు ఏం చేయాలంటే ప్రజలంటి వారిని హెచ్చరించాల. వారు హెచ్చరించారో హెచ్చరించలేదో మనకైతే ఇక్కడ రాయబడలేదు. కానీ యాజకులు ఏం చేస్తున్నారంటే ప్రిమిటి వాళ్ళరా ఆ బలహీనమైనటువంటి రోగము కలిగినటువంటి గజ్జితో ఉన్నటువంటి వాటిని వారు అర్పిస్తున్నారు. ఇది కదా మీరు నన్ను నిర్లక్ష్య పెడుతున్నది. మీరు ఆ అర్పించే ఆ గుడ్డిదాన్ని కుంటిదాన్ని అర్పించేదానికంటే మీరు ఒక పని చేయండి, నా మందిరం తలుపులు మూసేసేసేయండి. అంటే నా మందిరంలోనికి మీరు అడుగు పెట్టొద్దని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది స్వయాన దేవుడు తెలియపరుస్తున్నటువంటిది. ఇప్పుడు మనము కూడా ప్రభు యొక్క నామాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉన్నామని, ప్రభు యొక్క నామాన్ని చులకన చేస్తున్నామంటూ ఉన్నాడు. ఏ విషయంలో మేము నిన్ను నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం, ఏ విషయంలో నిన్ను మేము చులకన చేస్తున్నామని మనం అడగొచ్చు. దానికి ఆయన అంటూ ఉన్నాడు, మీరు బలులు అర్పించేటువంటి విషయంలో మీరు తప్పిపోతూ ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడ రాయబడితే వచ్చిన దాని ప్రకారమే ఆ బలులను మీ ఇష్టానుసారముగా మీరు అర్పిస్తూ ఉన్నారు. దీనికంటే మీరు బలు అర్పించకపోవటమే మేలు. ఇంకా జ్ఞాపం చేసుకుంటే మందిరంలోనికి మీరు రాకపోవటం మేలు, లేకపోతే మందిరాన్ని మూసేస్తేనే నేను నా సొంత మాటలు కాదు, ఇక్కడ ఉన్న మాటలే. అందుకే నేను చెప్పేది ప్రతి రెఫరెన్స్ కూడా మీరు బైబిల్ తీసి చదవండి అని. ప్రియమైన వాళ్ళరా చూడండి, ప్రభు ఎంత బాధపడుతూ ఉన్నాడో, ప్రభు ఎంత వేదన చెందుతున్నాడో. మనల్ని ఏదైనా హెచ్చరిస్తే అంటే ఇక్కడే కాదు, కుటుంబంలోనైనా భర్త భార్య మనల్ని హెచ్చరిస్తే మనము ఎంతో వేదన చెందుతాం. ఏది భర్తతో భార్యతో 40 సంవత్సరాల జీవితం కొరకే, ఈ మందిరంలోనికి వచ్చేటువంటి 10, 20, 30 సంవత్సరాలు అంటే మన వయస్సును బట్టి వచ్చే 30 సంవత్సరాల జీవితం కొరకే అంత బాధపడితే, మరి మన కొరకే ఆ కలవరి శిరలో ఏ పాపం లేనటువంటి ఆ ప్రభువు పాప శాపగ్రాహిగా మార్చబడ్డాడు. మరి దాని కొరకై ఆయన ఎంత బాధపడాలా? దాని కొరకై అమ్మ సండే స్కూల్ పిల్లల్ని కిందకి తీసుకుని వెళ్ళండి. వారు ఉండలేకపోతే మీరు కూడా ఆడగొచ్చండి. దయచేసి అర్థం చేసుకోండి. అనేక మంది మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, అది కూడా సహకరించండి. ప్రభువు ఇంకా ఎంత బాధపడాలా ఒకసారి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. దాన్ని ఒక్కసారి మనం ఆలోచించండి. ఇప్పుడు మనం తప్పిపోతున్న ఆ బలి అర్పణ జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా రెండవదిగా ఇక్కడ మనం చూస్తే ప్రభు నామాన్ని ఆ బలుల విషయంలో ఎలాగో తృణీకరిస్తున్నారు, వారు ఎలాగో నిర్లక్ష్య పెడుతున్నారని మనం చూస్తే లేవియా కాండము 22వ అధ్యాయము, లేవియా కాండము 22వ అధ్యాయము 17 నుండి 19 వచనాల వరకు మనం చూస్తే, లేవియా కాండము 22వ అధ్యాయము 17 నుండి 19 వచనాల వరకు మనం చూస్తే, లేవియా కాండము 22వ అధ్యాయము 17 నుండి 19 వచనాల వరకు మనం చూసినట్లయితే, తీసినట్టు వారు చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలు అందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలు ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలులలో నివసించు పరదేశులలోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణనైనను మృక్కుబలనైనా అర్పించును వాడు అంగీకరింపబడినట్లు గోవుల నుండి అయినను గొర్రె మేకల నుండి అయినను దోషము లేని మగదానిని అర్పించాలి. కొన్ని బలులకు పక్షుల్లో కానీ జంతువుల్లో కానీ దేవుడు మగదానిని అర్పించమన్నాడు. కొన్ని పర్యాలు ఆడదైనా మగదైనా పర్లేదన్నాడు. కానీ కొన్ని బలులకు దేవుడు ఏం చేయమనంటే మగదానిని అర్పించాలన్నాడు. ఎందు నిమిత్తం అనేది ప్రివెంట్ వాళ్ళ ప్రస్తుతం నేను జ్ఞాపకం చేయలేను. కానీ ఇక్కడ యాజకులు మనం జ్ఞాపకం చేసుకుంటే మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము
14వ వచనం, మలాకి గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దేవుడు అంటున్నాడు, నేనేం చెప్పాను? మగదానిని అర్పించమన్నా, కానీ మీ దగ్గర మగది ఉన్నది. మగదానిని మీరు నాకు అర్పించకుండా చెడిపోయిన దానిని మీరేం చేస్తూ ఉన్నారంటే నాకు అర్పిస్తూ ఉన్నారు అని. మీరు నన్ను నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. ఎలాగ నిర్లక్ష్య పెడుతున్నారంటే, నాకు అర్పించేటువంటి బలులు, నా యొక్క భోజనపు బలను మీరు నీచపరిచినందు చేతనే రోగము కలిగినటువంటి వాటిని మీరు అర్పిస్తున్నారు. అలాగనే మగది ఉండగా మీరేం చేస్తున్నారంటే చెడిపోయిన దానిని మీరు అర్పిస్తూ ఉన్నారు. ఇది కదా మీరు నన్ను నిర్లక్ష్య పెడుతున్నది. మీ యజమానులకు, మీ అధికారులకు చెడిపోయిన దానిని మీరు ఇస్తారా? పాడైపోయిన దానిని మీరు ఇస్తారా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా ప్రభు ఇదే అడుగుతున్నాడు. మీరు నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు బలులు అర్పించే విషయంలో అని. ఇందాక చెప్పాను ప్రిమిటి వాళ్ళ 6 బలులు ఉన్నవి అని. ఆ 6 బలులను మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే 6 బలులు అనే అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రభు వారిని 6 బలులు ఎందుకు అర్పించమన్నాడు ప్రాముఖ్యం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు నీచమైనటువంటి వాటిని, అనారోగ్యంతో వాటిని అర్పిస్తున్నారు. అందుకు ప్రభు నామాన్ని వారు నిర్లక్ష్య పెట్టారని ప్రభు అంటున్నాడు. మనము ప్రభు నామాన్ని ఎలాగ నిర్లక్ష్య పెట్టాం బలుల విషయమై అని మనం చూస్తే, రండి మొట్టమొదటిగా వరుస క్రమంలో వద్దాం. సాధ్యమైనంత వరకు వరుస క్రమంలో రావడానికి నేను తెలియపరుస్తా. మొట్టమొదటి బలి పస్కా బలిని మనకు జ్ఞాపకం చేసుకోండి. అది పండుగలలో ఉన్నప్పటికీ అది కూడా బలిలో ఉన్నది. పస్కా బలిని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయంలో రిఫరెన్స్లు తెలియపరుస్తాను, మొత్తం నేను మీకు తెలియపరచలేను. నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు, అలాగనే లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనం, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు, అలాగనే సంఖ్యాకాండము 28వ అధ్యాయం 16వ వచనం, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు, అలాగనే మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఇంకొక రిఫరెన్స్ తప్పు రాశాను, జ్ఞాపకం చేసుకుని 1, 2, 3, 4, 5 ఈ 5 రిఫరెన్స్లలో పస్కా బలిని గురించి ఉంటుంది. ఆ పస్కా బలిని ఎందుకు అర్పించాలా అని మనం చూస్తే చూడండి, ఆ రిఫరెన్స్లు జ్ఞాపకం చేసి మరో పర్యం చెబుతున్నా. నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు, లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనం, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 1, 14 వచనాలు, అలాగే సంఖ్యాకాండము 28వ అధ్యాయం 16వ వచనం, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 1, 3 వచనాల్లో ఈ పస్కా బలి గురించి ఉంటుంది. ఈ పస్కా బలి ఎందుకు వారు ప్రిమిటి వాళ్ళ పాటించాలా అని మనం చూస్తే, నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూస్తే, నిర్గమాకాండము 12, 13, 14, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా నిన్ను సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడిగా దాన్ని ఆచరింపవలను. తర్వాత కింద ఉంటుంది, దాని గురించి ఉంటుంది. 18 వచ్చిన మొదటి నెల 14వ దినమున సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినాలి. ఇది కొన్ని ప్రభు చెప్పాడు, వాటన్నిటి నేను ధ్యానం పెట్టలేదు. కానీ అసలు ఈ పస్కా బలి ఎందుకు అర్పించాలి అంటే, ఐగుప్తు దేశంలో ప్రిమిటి వారు జీవిస్తున్నప్పుడు ఐగుప్తుల యొక్క పాపాన్ని బట్టి దేవుడు వారిని చంపటానికి సంహారకుని పంపిస్తూ ఉన్నాడు. సంహారకుని పంపిస్తున్నప్పుడు దేవుని ప్రజలంటే ఇశ్రాయేలు చనిపోకుండా ఉండే నిమిత్తము గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధులు, అంటే ఆ యొక్క తలుపులు పై కమ్మి మీద, నిలువ కమ్మి మీద రక్తాన్ని పూయాల. రక్తాన్ని పూసినప్పుడు ఆ యొక్క సంహారకుడు
వారి ఇంటిలోనికి వెళ్లకుండా వారి బిడ్డలను కాపాడుతాడు. ఏ ఇంటి మీద అయితే రక్తము ఆ యొక్క ద్వారబంధాల మీద, పై కమ్మి మీద, అడ్డ కమ్మి మీద పూయబడదో ఆ ఇంట్లోనికి వెళ్ళి ప్రథమ కుమారుని ఆ సంహారకుడు ఏం చేస్తాడంటే చంపుతాడు. అంటే ఇప్పుడు ఈ పస్కా బలి ఎందుకు మీరు అర్పించాలంటే, మరణము నుండి నేను మిమ్మల్ని తప్పించాను కాబట్టి ఆ కృతజ్ఞత భావాన్ని మీరు జ్ఞాపం చేసుకొనొచ్చు. పస్కా బలిని ఆచరించాలని ప్రభు చెప్పాడు. పస్కా బలి ఎందుకంటే మరణం నుండి ప్రభు వారిని తప్పించినందుకు. ఈ దినాన్ని మనము కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరణం నుండి ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను తప్పించాడు. మరణం నుండి ఆయన నిన్ను నన్ను విడిపించిన వాడుగా ఉన్నాడు. అందుకే ప్రభుని మనము మహిమపరచాలని, ప్రభును మనము ఆరాధించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ పస్కా బలిని నువ్వు ప్రిమింటి వాళ్ళ లోపం లేకుండా పాటిస్తూ ఉన్నావా? నువ్వు అంటున్నావు కదా, ప్రభుని నేను ఏ విషయంలో నిర్లక్ష్య పెట్టానని. ప్రభు అంటున్నాడు, నువ్వు పస్కా బలిని పాటించేటువంటి విషయంలో, అనగా నువ్వు మరణం నుండి తప్పింపబడ్డావు, అగ్నిగుండం నుండి తప్పింపబడ్డావు, నిత్యత్వంలోనికి పరలోక రాజ్యంలోనికి నువ్వు రక్షింపబడ్డావు. నీ రక్షణ విషయమై బలి అర్పించడం విషయంలో నువ్వు తప్పిపోయావు. బలి అర్పించడం విషయంలో నువ్వు నన్ను నిర్లక్ష్య పెట్టావు అంటే ప్రభుని ఆరాధించేటువంటి విషయంలో తప్పిపోయావు అని, జారిపోయావని ప్రభు తెలియపరుస్తున్నాడు. ప్రభుని మనం ఎలాగో ఆరాధించాలా, ప్రభుని మనము ఎలాగో మహిమపరచాలా? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలా. ఇప్పుడు పస్కా బలిని పాటించాలా, అనగా ప్రభువుని మనము ఆరాధించాలా. ప్రభుని మనము ఎలాగో ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించాలా. ప్రభుని ఆరాధిస్తున్నటువంటి వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రభుని ఆత్మతో సత్యముతో మీరు ఆరాధిస్తూ ఉన్నారా? సత్యం అంటే ఏమిటి? మనము ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే సత్యం అంటే ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రభుని ప్రేమిటి వాళ్ళు ఆరాధించిన నిమిత్తము, ప్రభుని గణపరిచిన నిమిత్తము మనకు ఆయన ఇచ్చిన దర్శనములో మనం ముందుగా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, మరణం నుండి ఆయన మనల్ని తప్పించాడు అని. శత్రువుల చేత మనము ప్రేమిటి వారు ఈ యొక్క ప్రాణాన్ని కోల్పోయినప్పటికీ ఆయన మనల్ని పరలోక రాజ్యంలో ఉంచుతాడని, ఆ పరలోక రాజ్యంలో ఆయన నీతో నాతో ఉంటాడు అని, అలాగనే ఆ పరలోక రాజ్యంలో ఆయన నిన్ను నన్ను ఏలుబడి చేస్తూ సంపూర్ణ సంతోషాన్ని, నిత్య సుఖాలని అనుగ్రహిస్తాడని వాక్యం నీకు నాకు తెలియపరిచింది. ఈ వాక్య పెలుగులో ఈ యొక్క 4 అంశాలను జ్ఞాపకం చేసుకుని ఎంతమంది ఆరాధించాం, ఎంతమందిని ప్రభుని మనం మహిమపరిచాం జ్ఞాపకం చేసుకో. ఫ్రెండ్ వాళ్ళు, అది కూడా ప్రభువుని ఏదో ఆరాధించాలి కాబట్టి ఆరాధించాలా. నేను ఆరాధించకపోతే దైవజనుడిని నేను ఆరాధించలేదు అనుకుంటాడేమో, నేను ఏదన్నా అపవిత్రతలో మాలిన్యంలో ఉన్నాడని అనుకుంటాడేమో అని కాకుండా, ప్రభు నా కొరకై ఆ కలవరశిలలో ఎవరు చెల్లినటువంటి ప్రాణాన్ని నా కొరకై ఆయన క్రయధనముగా చెల్లించి నన్ను విమోచించాడు, నన్ను రక్షించాడు అని ప్రభు యొక్క మేలులను జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆరాధించావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంకెలాగో ప్రభు నిన్ను దీవిస్తాడు, మందిరానికి వస్తే దీవిస్తాడు అనుకున్నావా? ఇటువంటి వాళ్ళ సంవత్సరాలు అవుతున్నది అంటే దేవుడు దీవిస్తాడు అనుకుంటూ ఉన్నావా? ఈ మలాకీ గ్రంథంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు నువ్వు మమ్మల్ని ప్రేమించట్లేదని, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు. అంటే దేవుణ్ణి ప్రేమించడానికి కారణాన్ని బట్టి, దేవుని యొక్క బలిని ప్రేమించే వాళ్ళరా పరిశుద్ధంగా ఆచరణ విషయంలో వారి తప్పటువంటి కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వారి మీదకు శాపాన్ని తీసుకుని వచ్చాడు. ఇది మన జీవితాల్లో శాపాలు. ఎందుకంటే భర్త మీద నిందలేస్తాం, భార్య మీద నిందలేస్తాం. ప్రేమిటి వాళ్ళ ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే, నీవు ప్రభుని ఆరాధించే విషయంలో తప్పిపోతూ ఉన్నావు, ప్రభుని ఆరాధించే విషయంలో జారిపోతూ ఉన్నావు. ఇంకెలాగూ నేను దీవిస్తాడు? ఒకసారి జ్ఞాపం చేసుకోండి. కొంతమంది ఆరాధిస్తాం, వాక్యం విననే వినం, వాక్యం విననే వినం. మరి ఎందుకు ఆరాధిస్తామో నాకు తెలియదు. అంటే మనుషులు మెప్పుకోవాలి కొరక మనం ఆరాధిస్తూ ఉన్నది. నేడు కొన్ని స్కూల్స్ను మనం జ్ఞాపకం చేసుకుంటే, పిల్లవాడు సరిగా కాలేజీకి లేకపోతే స్కూల్కి అటెండ్ అవ్వకపోతే వాడిని ఫైనల్ ఎగ్జామ్స్ రానివ్వటలా. ఎందుకు? వాడు ఫెయిల్ అయిపోయి మాకు చెడ్డ పేరు దాటం దేనికని.
అంటే డబ్బు సంపాదించుకునేటువంటి ఆ యొక్క లోక మనుషులే ప్రిమిటి వాళ్ళారా, ఆ స్టూడెంట్ అన్ని క్లాసులకు అటెండ్ అవ్వాలని ఇష్టపడినప్పుడు మరి ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించడానికి ఎవరినో చేయలేని త్యాగాన్ని ప్రభు మన పట్ల చేసినప్పుడు ఆ ప్రభుని ఆరాధించడానికి ఇంకా ఎంతగా మనము సమయానికి రావాలా, సమయాన్ని పాటించాలా ఆలోచించండి. నేను కూడా ఉన్నా, ఎక్కడెక్కడో తిరిగి వస్తాను, 10:30 ప్రార్థన చేశా, 12:30 వచ్చి మీటింగ్ పెడతా, ఒప్పుకుంటారా? ప్రియా సహోదరి సహోదరు, ఎందుకు వస్తున్నాం దేవుని మందిర ఆవరణానికి? ఆశీర్వాదం కొరకే కదా. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడి ఉన్నారని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. మరి ఆశీర్వాదాన్ని ప్రభు ఎప్పుడు మనకి ఇస్తాడంటే ఆయన మనం గణపరిచినప్పుడు మనం ఎరుగుదము కదా. ఏమంటూ ఉన్నాడు? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయములో, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదని అంటూ ఉన్నాడు. ఆ ప్రభుని గణపరుస్తున్న విధానం ఏమిటంటే ఆయన బలిని ఆయన చెప్పినట్టు విధానంలో అర్పించుట. ఈ దినాన ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు, మీరు పస్కా బలిని ఆచరించాలి, అనగా ఆరాధన చేయాలా నా కొరకై. నేను మీకు చేస్తూ వచ్చిన మేలుని బట్టి మీరు నన్ను ఆరాధించాలా. ఆరాధన ఎలాగంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. ఎంతమంది ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఉన్నాం? ప్రభు మీకు ఆశీర్వాదాలు ఇవ్వండి. అందుకే అదే సమయం కూడా నేను తెలియపరిచేది అంటే, మీ భర్తనో మీ భార్యనో లేకపోతే మీ తల్లిదండ్రులనో బిడ్డలనో నిందించకండి. నీ ద్వారానే ఆశీర్వాదాలు లేవని వాళ్ళని తిట్టకండి, వారి మీద అలగకండి. మీ విషయమే మీరు సిగ్గుపడేటువంటి వారుగా ఉండాలా. అయ్యో ప్రభు, నేను ఆరాధించలేకపోతున్నా, ఆత్మతో సత్యంతో నేను ఆరాధించలేకపోతున్నాను, అందుకే ఈ దినాన నన్ను బట్టి నా భార్య దుఃఖపడుతున్నది, నన్ను బట్టి నా భర్త దుఃఖపడుతున్నాడు, నన్ను బట్టి నా తల్లిదండ్రులు నా బిడ్డలు దుఃఖపడుతున్నారు అని ప్రిమిటి వల్ల మనము పశ్చాత్తాపడేటువంటి వారముగా ఉండాలా. మనము దాని విషయమే బాధపడేటువంటి వారముగా ఉండాలా. భర్తనో భార్యనో పిల్లలను నిందిస్తే ఏం ప్రయోజనం? మనం చేయవలసిన పని మనం చేస్తే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభు మనల్ని దీవిస్తాడు. మనము ప్రభువుని ఆరాధించకపోతే జ్ఞాపం చేసుకో, సత్యంతో అలా ఆత్మతో ఇంక నీ భర్తకు నువ్వు యథార్థంగా జీవిస్తావు అంటే వాక్య పిలుగులో నీకు భర్తకు నువ్వు యథార్థంగా జీవిస్తున్నావని, నీ భార్యకు నువ్వు యథార్థంగా జీవిస్తున్నావని, నీ తల్లిదండ్రుల పట్ల నీ బిడ్డల పట్ల నువ్వు యథార్థంగా జీవిస్తున్నావని ఎలాగూ నమ్మాలా? ఒకసారి జ్ఞాపం చేసుకో. ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించే విషయంలో నువ్వు తప్పిపోతే, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ బిడ్డల విషయం నువ్వు నమ్మకముగా ఉన్నావని ప్రిమిటి వాళ్ళు ఎలాగూ నమ్మాలా? ఇది మొదటి బలి. రెండవ బలిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, రెండవ బలిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమాధాన బలి. లేవియ కాండము 3వ అధ్యాయంలోను, అలాగనే లేవియ కాండము 7వ అధ్యాయము 11 నుండి 34 వచనాలలో ఈ సమాధాన బలి గురించి ఉంటుంది. లేవియ కాండము 3వ అధ్యాయంలోను, అలాగనే లేవియ కాండము 7వ అధ్యాయము 11వ వచనం నుండి 34వ వచనం వరకు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమాధాన బలి గురించి ఉంటుంది. ఈ సమాధాన బలి ఎందుకు ప్రభుకి అర్పించాలా అని జ్ఞాపకం చేసుకుంటే ప్రియుని వాళ్ళారా, స్వచ్ఛంద ఆరాధన కార్యము, అలాగనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, కృతజ్ఞతను ప్రభుకు చెల్లిస్తూ ఈ సమాధాన బలి అర్పించాలా. ఏమిటి ఆ కృతజ్ఞతా భావం అంటే, ప్రజలందరితో దేవా నేను సమాధానముగా ఉన్నా, లేకపోతే ప్రజలందరూ నాతో సమాధానముగా ఉన్నారు, నేను ప్రజలందరితో సమాధానముగా ఉండేదాని కొరకై, అలాగనే ప్రజలందరితో నాతో సమాధానముగా ఉండేదాని కొరకై నువ్వు నాకు సహాయపడ్డావయ్యా అని ప్రింట్ వాళ్ళారా ప్రభుని మహిమపరుస్తూ అర్పించేటువంటి అర్పణే సమాధాన బలి, లేకపోతే సమాధాన అర్పణ. ఈ దినాన జ్ఞాపకం చేసుకుందాం. ఈ బలిని ఆచరిస్తూ ఉన్నామా? ఈ బలిని మనము పాటిస్తూ ఉన్నామా? అంటే ఈ బలిని పాటించటము, ఈ బలిని ఆచరించటం అంటే ఏంది? రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 12:18. రోమాపత్రిక 12:18. ఈ సమాధాన బలి దేని జ్ఞాపం చేస్తున్నది?
శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి. ఈ సమాధాన బలి దేనిని అర్పిస్తున్నదంటే, నేను ప్రజలందరితో సమాధానముగా ఉన్నా, నా భర్తతో సమాధానంగా ఉన్నా, నా భార్యతో సమాధానంగా ఉన్నా, అలాగనే నా తల్లిదండ్రులతో, నా ఇరుగు పొరుగు వారితో నేను సమాధానంగా ఉన్నానని. అయితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకి తెలిసిన సమాధానం ఏంటంటే కూర్చొని మాట్లాడుకునుట, అలాగనే కూర్చొని భోజనం చేయటం మనకు తెలిసిన సమాధానము. కానీ ఈ సమాధానానికి సంబంధించినటువంటి నిజమైనటువంటి అర్థాన్ని మనము హెబ్రీ భాషలోకి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటే, ఇతరులకు మేలు చేయుట అంటే ఏ విషయంలో కూడా ఇతరులను నష్టపరచకుండా, ఇతరులను ప్రిమిటివ్లో దుఃఖ పెట్టకుండా, బాధ పెట్టకుండా. అంటే మనం పాపం చేసి ముందు తాగేటువంటి వాడిని తాగొద్దంటే వాడు బాధపడతాడు, ఆ బాధ కాదు. మనము స్వార్థముతో, అపవిత్రతతో, మాలిన్యముతో అవతల వ్యక్తిని బాధ పెట్టకుండా, అవతల వ్యక్తికి దుఃఖాన్ని కలుగజేయకుండా సాధ్యమైనంత వరకు మన యొక్క పవిత్రతను అతనికి ఆపాదిస్తూ, ఆ పవిత్రతమైన జీవితం ద్వారా అతనికి మనం మేలులు చేసేటువంటి వారముగా ఉండాలి. దీన్ని ఎంతమంది మనం పాటిస్తూ ఉన్నాం? అలాగనే రెండవదిగా సమాధానం అంటే కలిసి కూర్చుంట, మాట్లాడుకునుట. ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే, మీరు సమాధాన బలి అర్పించే విషయంలో తప్పిపోతూ ఉన్నారు. అంటే మీ తోటి మనుషులకు మేలులు చేసేటువంటి విషయంలో తప్పిపోతూ ఉన్నారు. అలాగనే నీ తోటి మనుషులతో నువ్వు కలిసిమెలిసి జీవించే విషయంలో మీరు తప్పిపోతూ ఉన్నారు. ఎందుకు తోటి మనుషులకు మీరు మేలులు చేయాలా? తోటి మనుషులతో మీరు ఎందుకో కలిసిమెలిసి జీవించాలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమే కర్త కానీ అల్లరికి కర్త కాడు. దేవుడు దేనికి కర్త అంట? సమాధానమునకు కర్త. అంటే అందరితో కలిసిమెలిసి జీవించేటువంటి వాడు, అలాగనే అందరికీ కూడా ఆయన మేలులు చేసేటువంటి వాడే. ఆయన ఒక వర్గానికో లేకపోతే ఒక ఇంటికో ప్రిమిటి వాళ్ళ మేలు చేసేటువంటి వాడు, లేకపోతే తనకు నచ్చినటువంటి వారితో ఆయన మాట్లాడేటువంటి వాడు కాదు. అందుకే మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మొన్నటి దినాన లేకపోతే నిన్నటి సాయంకాలం దినాన మన ఊరిలో వర్షం పడింది. అలాగే ఇప్పుడు సూర్యుడు ఎండ కాస్తూ ఉన్నాడు. ఈ మందిరంలోకి వచ్చిన వారి మీదే ఎండ పడిందా, వర్షం పడిందా? మన పొలాల్లోనే వర్షం పడిందా, మన పొలాల్లోనే ఎండ కాసిందా అంటే అదేం లేదు. దేవుడు అందరికీ వర్షాన్ని కురిపించాడు, అలాగనే అందరికీ ఎండనైనా దయచేస్తూ ఉన్నాడు. అంటే ఆయన అందరికీ మేలులు చేసేవాడే. అలాగనే అందరిని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనాన్ని నా దగ్గరనే ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో ఆయన ఆహ్వానించట్లా, అందరికీ ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. మరి మన తండ్రి సమాధానకర్త అయినప్పుడు మనము కూడా సమాధానముగా ఉండాలి కదా. మనము కూడా ప్రేమిటి వాళ్ళ ఇతరులకు మేలు చేయాలి కదా. ఇంకా బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుంది? ఇతరులు మీకేమి చేయవలెను, అలాగనే మీరు ఇతరులకు చేయని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరు మనకి మేలులు చేయాలి, మనల్ని ఏ రీతిగా కూడా నష్టపెట్టకూడదు. మనం తాగుబోతులమైనా, ప్రేమిటి దొంగలమైనా, నరహంతకులమైనా మన గురించి ఎవరు తప్పుగా మాట్లాడకూడదు. మరి పక్కనోడు కోపపడితేనో, లేకపోతే ఏదైనా జారిపోయి సహాయము చేయటం అర్జెంటు పనిని బట్టి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతేనో ఎంత దుమ్మెత్తిపోస్తూ ఉన్నాం. ఎంతమందికి ప్రిమెంట్ వాళ్ళ వారి గురించి చెడుగా మనము ప్రకటన చేస్తూ ఉన్నాం. కత్తిపోయేటువంటి మాటలు పలుకువారు కలరు. కొంతమందిని ప్రిమెంట్ మాటల చేతే మనము హతమార్చేటువంటి వారముగా, చంపేటువంటి వారముగా ఉంటున్నాం. అలాగే నేను ప్రభు అందరితో సమాధానంగా ఉండమన్నాడు. గుండెల మీద చేసుకొని చెప్పుకుందాం, మీకు మీరు, నాకు నేను. మందిరంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను. అలాగే నా ఇంటి ఎదురు వెనక
ఇంటి ప్రక్కన ఎడం ప్రక్కన కుడి ప్రక్కన ఉండే వారితో నేను మాట్లాడతాను అని ఎంతమంది గుండెల మీద చేసుకుని చెప్పగలం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సమాధాన బలి అర్పిస్తున్నామంటున్నాం కదా. సమాధాన బలి ఏంటంటే అందరితో సమాధానంగా ఉండుట, అందరితో కలిసిమెలిసి జీవించుట. మందిరంలోనికి వచ్చిన తోటి సహోదరుని నువ్వు ప్రేమించకపోతే ఇంక నువ్వు దేవుని బిడ్డవని ఏమిటి నిదర్శనం? ఇంక నీ ద్వారా ఎలాగొస్తారు కుటుంబంలో ఉన్నటువంటి వారు రక్షణలోనికి? గ్రామంలో ఉన్నటువంటి వారు ఎలాగో దేవుని సన్నిధికి వస్తారు? ప్రిమిటువంటి వారులారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగినట్టుగా ప్రయత్నించడు. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఎవడని ప్రభువును చూడు. నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే నేను అనుకోవచ్చేమో ఇప్పుడు ఈ క్షణాన్ని మరణిస్తే పరలోక రాజ్యానికి వెళతానని. కానీ మనం సమాధానంతో ఉండకుండా, మేలులు మనం చేయకుండా మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేం. బైబిల్ చెబుతుంది, అనగా దేవుడు చెబుతున్నాడు. ఇంక నేను వెళతాను అంటే ఇంక ఎవరేం చేయలేరు. నేను వెళతానని నేను చెప్పుకుంటే నేను ఇతరులు నా విషయం ఏమి చేయలేరు. దేవుడు అంటున్నాడు, నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే, దేవుని నువ్వు చూడాలి అంటే నువ్వేం చేయాలి? అందరితో సమాధానంగా ఉండాలి. అంటే నీకు సాధ్యమైనంత వరకు మేలులు చేయాలా. మేలులు చేయకపోయినా మౌనంగా ఉన్న, నష్టం మాత్రం చేయొద్దు. అలాగనే కలిసిమెలిసి జీవించాలా అని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఎంతమంది ఈ బలిని మనం పాటిస్తూ ఉన్నాం? ఈ బలిని పాటిస్తూ ఉంటే ప్రిమెంట్ వాళ్ళరా, లోకాసు వార్త 18వ అధ్యాయం 29-30 వచనాల ప్రకారముగా దేవుడు నీ ప్రతి ఒక్క అక్కర అవసరత తీరుస్తాడు. అలాగనే పరలోక రాజ్యానికి కూడా ప్రభువు నిన్ను ఏం చేస్తాడు అంటే చేర్చేటువంటి వాడుగా ఉంటాడు. చూడండి లోకాసు వార్త అంటే అక్కడ ఉన్న సందర్భం వేరు, కానీ చివరి అంటే మన భాగానికి వచ్చి మనం చూస్తే లోకాసు వార్త 18వ అధ్యాయము 29-30 వచనాల్లో మనం చూసినట్లయితే అదేమని ఉంటుంది? ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైను అన్నదమ్ములనైను తల్లిదండ్రులైన పిల్లలనైను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవన పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పొచ్చున్నానని వార్తను. ఇక్కడ మనం చూసినట్లయితే చివరి 2 లైన్లో పరలోక రాజ్యంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో అలాంటి వారికంట ఈ భూలోక జీవితంలో కూడా ఆయన ప్రిమిటి వాళ్ళరా చాలా అందిస్తాడంట. అంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్క అక్కర అవసరత తీరుస్తాడు. అది ఎప్పుడు? మనం పరలోక రాజ్యంలోని ప్రవేశించడు గుంపులో ఉన్నప్పుడు. అది ఎప్పుడు జరిగిద్ది? అందరితో సమాధానంగా ఉన్నప్పుడు. మందిరానికి వచ్చిపోతే కుదరదు. నేను కూడా ఇక్కడ నుండి వాక్యము ప్రకటిస్తేనో ఉపవాసాలు చేస్తే నాకు పరలోక రాజ్యం లేదండి. మీతో అందరితో కలిసిమెలిసి జీవిస్తూ, అలాగనే మీ గురించి నేను చెడుగా చెప్పకుండా ప్రిమిటి వాళ్ళ జీవిస్తూ ఉన్నప్పుడే నాకు పరలోక రాజ్యం, వాక్యం బోధించబోయినా కూడా పరలోక రాజ్యం వస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం. ఈ బలిని మనం పాటిస్తూ ఉన్నామా? ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే పాటించట్లేదు అని. అంటే నేను చెప్పగలిగేటువంటిది ఏంటంటే ప్రభు నామాన్ని బట్టి ప్రింట్ వల్ల కొంతమంది 100% తప్పిపోయి ఉండొచ్చు, లేకపోతే ఒకరు 1% లేకపోతే 10% తప్పిపోయి, మొత్తానికి తప్పిపోయినటువంటి వారముగా ఉన్నాం. ఏదో ఒక పైన మన జ్ఞాపకం చేసుకుని పస్కా బలి విషయంలో మనం తప్పిపోయాం. అలాగనే ఈ సమాధాన బలి విషయంలో మనం 2 తప్పిపోయినటువంటి వారు ఉన్నారు, 1 తప్పిపోయినటువంటి వారు ఉన్నారు. అందుకే మనకు ప్రభు సహాయం చేయటం లేదని, ప్రభు మనల్ని దీవించట్లేదని, మనల్ని నష్టపరుస్తున్నాడని స్పష్టంగా మాట్లాడుతున్నాడు మలాకీ గ్రంథంలో యాజకుల విషయమై, ఇశ్రాయేలు ప్రజల విషయమై. అది కూడా మనకు వర్తింపజేస్తుంది. ఇది 2వ బలి. మనము 3వ బలిని మనము జ్ఞాపకం చేసుకుంటే రండి. 3వ బలి ఏమిటంటే పాప పరిహారార్థ బలి. పరిహారార్థ బలి ప్రిమిటి వాళ్ళరా. అంటే ఇది దేని జ్ఞాపకం చేస్తున్నదంటే అనాలోచితంగా మనం చేస్తూ వచ్చినటువంటి పాపాన్ని, ఆ పాపం ద్వారా వచ్చిన నష్టం విషయమై ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడటము, అలాగనే ప్రిమిటి వాళ్ళ ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి మన పాపాలను ఒప్పుకొనటను దీన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నది పాప పరిహారార్థ బలి. ఇది 3వ బలి. మనము చూసినట్లయితే యాకోబు పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయం, యాకోబు పత్రికలో మనం చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోతుంది. చాలా బాగా జాగ్రత్తగా జ్ఞాపం చేసుకోవాలి. అనేక విషయంలో మనమందరము
తప్పిపోవచ్చున్నాం. ఎవరో ఈ మాట ఉన్నదంటే యాకోబు. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు వారి యొక్క సొంత తమ్ముడు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ అభిషేకం చేత జన్మించాడు. తర్వాత తన తల్లిదండ్రులైనటువంటి ఆ యొక్క యోసేపు అలాగనే మరియల ఆ యొక్క ప్రిమిటి వాళ్ళ శరీర సంబంధమైనటువంటి కలయిక ద్వారా పుట్టినటువంటి తమ్ముడు ఈ యాకోబు. అంటే యేసుక్రీస్తు వారి తమ్ముడైనటువంటి యాకోబు అంటున్నాడు. ఏమంటున్నాడంటే మీరు తప్పిపోతున్నారని కాదు, మనమందరము తప్పిపోతున్నాం. ఎక్కడ? అనేక విషయాలలో మనమందరము తప్పిపోతున్నామని ప్రభు ప్రిమెంట్ వాళ్ళరా యాకోబు భక్తుడి ద్వారాగా సార్వత్రిక సంఘానికి నేడు మనకి తెలియపడదు. యేసుక్రీస్తు వారి తమ్ముడే. జ్ఞాపం చేసుకోండి, నేను కూడా తప్పిపోతూ ఉన్నాను అంటే. అలాగే ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి మనం వస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి మనము వచ్చినట్లయితే 4వ వచనం, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా నేను మంచోడిని కాదు, నన్ను నేను పరీక్షించుకుంటే నాకు మంచే, కానీ దేవుని దగ్గర నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు, దేవుని దగ్గర నన్ను నేను విమర్శించుకున్నప్పుడు అనేక పాపాలు నాలో ఉంటున్నవి, అనేక దోషాలు నాలో ఉంటున్నవి. ఇంకా ఈ రోమపత్రిక 7వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ అంటాడు, ఏమంటాడంటే మేలైనది చేయాలని నేను ఆశపడుతున్నాను, కానీ నేను మేలు చేయక నేనేం చేస్తున్నానంటే కీడే చేస్తున్నానని అంటూ ఉన్నాడు. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఇక్కడ అంటున్నాడు, నేను మేలు చేయాలని ఆశపడుతున్నాను కానీ కీడు చేస్తాను, అంటే నేను కూడా తప్పిపోతున్నానని. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే పాప పరిహారార్థ బలి నీవు నేను తప్పిపోతూ ఉన్నామని, నీవు నేను జారిపోతామని జ్ఞాపకం చేయబడుతున్నది. అది ప్రభువుకు మాత్రమే ఎరుక. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన వాక్యాన్ని నీకు నాకు వినిపించి, అయ్యా నువ్వు పలానా విషయంలో తప్పిపోయావు, పలానా విషయంలో జారిపోయావని తెలియపరుస్తున్నప్పుడు మనము ఆ పాప పరిహారార్థ బలిని పాపము లేకుండా మనము పాటించాలా. పాపం లేకుండా పాటించట అంటే ఏమిటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19 నుండి 21 వరకు మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19 నుండి 21 వరకు మనం చూస్తే, 19 నుండి 21 వరకు, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19 నుండి 21 వరకు. ఇందువలన మనము సత్య సంబంధమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తం ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయంలో మన ఎందుకు దోషారోపణ చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతి పరచుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు ప్రభువు మనకు కొన్ని మాటలు తెలియపరుస్తున్నాడు, ఆ విషయంలో తప్పిపోయి ఈ విషయంలో తప్పిపోయావని. అది ప్రిమిట్ వల్లరా మనకు అర్థమైనప్పుడు, అంటే ఓ నేను ఈ విషయంలో తప్పిపోయాను అని మనకు అర్థమైనప్పుడు, లేకపోతే ప్రభు మనకి తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పాపను మనం ఒప్పుకోవాలా. అదే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే 28:13, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇంతవరకు చూద్దాం. ఇప్పుడు ప్రభు మన తప్పిదమును మనకు తెలియపరిచినప్పుడు జ్ఞాపం చేసుకుని నిండు మనసుతో, దేవా నేను ఈ పాపంలో తప్పిపోయాను అని నువ్వు నాకు తెలియపరిచావయ్యా అని ఎంతమంది మీ ప్రభు దగ్గర వాళ్ళు ఆ పాపాలను ఒప్పుకుంటూ ఉన్నాం, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతూ ఉన్నాం. పాప పరిహారార్థ బలి ఎందుకంటే చేస్తూ వచ్చిన పాప విషయమై పశ్చాత్తాప హృదయాన్ని ప్రభు దగ్గర తెలియపరుస్తూ ప్రిమెంట్ వాళ్ళ దాని విషయమై, అంటే ఆ పాప విషయమై ఉగ్రత రాకుండా ప్రభుని క్షమించమని మన పాపాలను ఒప్పుకొని మనం పరిశుద్ధంగా జీవించాలా. ఈ పాప పరిహారార్థ బలిని ఎంతమంది అర్పిస్తూ ఉన్నాం. కొంతమంది ఒప్పుకోలు ప్రార్థన ఏం చేస్తారంటే, వాక్యము దాదాపు నా మటుకైతే నేను గంట సేపు చెబుతాను, సాధ్యమైనంత వరకు గంట సేపు మనం వాక్యం విన్నాం, దానిలో 4-5 విషయాలు ప్రభు మనకు తెలియపరుస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, దేవా చాలామంది ఉన్నారు, నేను ఎక్కడ తప్పిపోయాను జ్ఞాపకం చేసుకొని క్షమించండి. నేను గంట సేపు నిద్రపోయామా, జ్ఞాపకం చేసి బాధగా ఉండొచ్చేమో అర్థం చేసుకుంటారని గంట సేపు నిద్రపోయాం మనం. ఒకసారి ఆలోచించండి, ఏమిన్నావు గంట సేపు, ఎక్కడ తప్పిపోయా జ్ఞాపకం చేసుకో. కొంతమంది ప్రిమిట్ వాళ్ళ అర్థం చేసుకుంటారని పరిచర్య చేసేవాళ్ళు కూడా అదే ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడ తప్పిపోయానో దేవా జ్ఞాపకం చేసుకో. ప్రిమిట్ వాళ్ళరా నేను నీతిమంతుని కాదు, బైబిల్ గ్రంథం ప్రకారం మీరు నీతిమంతులు కాదు, అందరం తప్పిపోయిన వాళ్ళమే, అందరం ప్రభు దగ్గర వేడుకుంటున్నాం. అయ్యా నేను తప్పిపోయానని ఒప్పుకుంటే తప్పేంటి?
ప్రభు దగ్గరే మనం ఒప్పుకోకపోతే, ఆయన ప్రజల మధ్య మనం ఒప్పుకోకపోతే ఇంక మనం ఎక్కడ ఒప్పుకుంటాం మన పాపాలను? ఈ బలి మనం ఎంతమంది కరెక్ట్గా పాటిస్తున్నాం జ్ఞాపం చేసుకోండి. అయ్యా నేను ఈ విషయంలో తప్పిపోయానని ఒప్పుకోలే సమయంలో, అంటే బల్ల దగ్గరకు వచ్చేసరికి మన హృదయంలో మనం చేసుకోవాలా? అదే సమయం ఆ హృదయంలో చేసుకునేటప్పుడు ఎంతమంది ఒప్పుకుంటూ ఉన్నాం? ప్రభు మనకిచ్చిన దర్శనంలో ఒప్పుకోలు ప్రార్థన చేసేటప్పుడు ఎంతమంది మన పాపాలను ఒప్పుకుంటున్నాం? లేకపోతే నేను ఎక్కడ తప్పిపోయా జ్ఞాపం చేసుకో, మళ్ళీ ఇంకో గంట సేపు వాక్యం చెప్పాలా మనకు? అందుకే ప్రేమిటి వాళ్ళారా, యెషయా గ్రంథము 59వ అధ్యాయంలోకి వెళ్తే, విననేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు, అలాగే ఆయన హస్తములు కొరచ కాలేదు. కానీ ఎందుకు ప్రభు మీ ప్రార్థన ఆలకింపలేకపోతున్నాడు? ఎందుకు ప్రభు మీకు సహాయం చేయలేకపోతున్నాడు అంటే, మీకును నాకును మధ్యము అడ్డుగేముంది? పాపం ఉన్నది. పాపాన్ని తీసివేసుకుంటే నేను మీ ప్రార్థన వింటా, ప్రార్థన విని నేను మీ దగ్గరకు వచ్చి సహాయం చేస్తానని ప్రభు అంటుంటే, మనం లేదు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ కోసం మనం వచ్చింది మందిరానికి, మనకే మనం ఆశీర్వాదం కొరకు కదా వచ్చింది. మన ప్రభు మనం ఆశీర్వదించాలి అంటే ప్రభు మనల్ని పవిత్రులుగా చూడాలా, పవిత్రులుగా ఉండాలంటే మనం మన పాపను ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. అప్పుడే ఆయన మన ప్రార్థన విని మన యొక్క అక్కల అవసరం నుండి విడిపిస్తాడు. యాజకులు అదే అంటున్నారు, మేము ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఆయన అంటున్నాడు, పాప పరిహారార్థ బలి విషయమై మీరేం చేయాలా? మగదానిని మీరు తీసుకుని రావాలా, మంచి ఆరోగ్యం కలిగిన దాన్ని మీరు తీసుకొని రావాలా. కానీ రోగం కలిగినటువంటి వాటిని మీరు బలి అర్పిస్తున్నారు, ఈ విషయంలో నిర్లక్ష్య పెడుతున్నారు. మన విషయమే కూడా ప్రభు అంటున్నాడు, పాప పరిహారార్థ విషయమై నీ పాపాన్ని నేను నీకు తెలియపరిచినప్పుడు ఒప్పుకుంటూ ఉన్నావా అని. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది 3వ బలి. ప్రేమిటి వాళ్ళ మనం పాపాన్ని ఒప్పుకోవట్లేదంటే మనం దేవుని అబద్ధికునిగా చేస్తూ ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, మనము పాపము చేయలేదని ఒప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగదు. అంటే దేవా నేను ఎక్కడ తప్పిపోయానో దాన్ని నువ్వే జ్ఞాపం చేసుకుని క్షమించయ్యా అంటే, నేను పవిత్రునే, నేను పాపం లేనివాడినే, నీకేదన్నా తెలిస్తే నువ్వు క్షమించుకొని మనం అడుగుతున్నట్టు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవునిని అబద్ధికుని చేస్తూ ఉన్నాం. అంటే దేవుడు పాపాత్ముడని మనం తెలియపరుస్తూ ఉన్నాం. ఇంక ప్రభు మనల్ని ఎలాగో దీవిస్తాడు, ప్రభు ప్రేమిటి వాళ్ళారా మనం ఎలాగో మహిమపరుస్తాడు జ్ఞాపకం చేసుకోండి. 4వదిగా మనం చూసినట్లయితే 4వ బలి ఏమిటంటే అపరాధ పరిహారార్థ బలి. లేవియ కాండము 5వ అధ్యాయము 14వ వచనంలోను, అలాగనే ప్రేమిటి వాళ్ళారా 6వ అధ్యాయము 7వ వచనంలోను, 7వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు. లేవియ కాండము 5వ అధ్యాయము 14వ వచనంలో 14వ వచనం నుండి 6వ అధ్యాయం 7వ వచనం వరకు ఉంటుంది. లేవియ కాండము 5వ అధ్యాయం 14వ వచనం నుండి లేవియ కాండము 6వ అధ్యాయం 7వ వచనం వరకు, అలాగే లేవియ కాండము 7వ అధ్యాయం 1-6 వచనాల్లో ఈ అపరాధ పరిహారార్థ బలి గురించి ఉంటుంది. ఈ అపరాధ పరిహారార్థ బలి దేన్ని జ్ఞాపకం చేస్తున్నది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇందాక మనం పైన చెప్పుకున్నాం, మనము కొన్ని విషయాలు తప్పిపోతూ ఉన్నామని, కొన్ని విషయాల్లో జారిపోతూ ఉన్నామని, దాని విషయమై ప్రభు దగ్గర మనము క్షమాపణ వేడుకున్నాం. తర్వాత క్షమాపణ వేడుకున్న తర్వాత మనము ప్రిమిటి వాళ్ళ ఎవరికైతే మనం నష్టాన్ని కలుగజేస్తూ వచ్చామో, ఎవరినైతే మనం దుఃఖపెడుతూ వచ్చామో వారికి, అంటే మనం డబ్బు రూపకంగా నష్టపరిస్తే తిరిగి వారికి మనం డబ్బు చెల్లించాలి. ఎలాగూ అంటే రూపాయికి 4 రూపాయలు చెల్లించాలి. మనము ఎవరి గురించైనా చెడుగా మాట్లాడి ఉంటే మరలా వారికి ఆ గౌరవాన్ని తీసుకుని వచ్చేలాగున వారి యొక్క మంచిని మనము ఇతరులకు ప్రకటన చేయాలా. ఇది అపరాధ పరిహారార్థ బలి దేనికి జ్ఞాపం చేస్తుంటే, మనం ఎవరినైతే దుఃఖపెట్టామో, ఎవరినైతే బాధ పెట్టామో, ఎవరినైతే నష్టపరిచామో వారికి తిరిగి మనం ఏం చేయాలంటే లాభాన్ని చేకూర్చుంటే వారముగా, వారికి మేలులు మనము చేసేటువంటి వారముగా ఉండాలా. ఇది మనము ఎంతమంది చేస్తూ ఉన్నాం? కొన్ని పాపాలు ఒకరి దగ్గర మనం ఒప్పుకోవచ్చు, అంటే కోపపడినటువంటి విషయంలోనో లేకపోతే పిన్నటి వాళ్ళ అబద్ధం అనేటువంటి విషయంలో మనం ఏం చేయొచ్చు? ఒకరి దగ్గర మనం ఒప్పుకొని అవతల వ్యక్తిని ప్రిమిటి వాళ్ళరా మనం క్షమాపణ కోరి అతన్ని ఆనందింపజేయచ్చు, అతన్ని సంతోషింపజేయచ్చు, అతని నుండి దుఃఖాన్ని మనము తీసివేయగలం. దీన్ని ఎంతమంది మనం పాటిస్తాం? భర్త దగ్గరే కావచ్చు, భార్య దగ్గరే కావచ్చు, తల్లిదండ్రుల దగ్గరే కావచ్చు. మనం కొన్ని పర్యాయాల్లో వారిని దుఃఖపెట్టినప్పుడు, వారిని బాధ పెట్టినప్పుడు వారికి క్షమాపణ చెప్పేటువంటి కొన్ని సందర్భాలు ప్రభు మనకు అనుమతించాడు. వాటి విషయమై ఎంతమంది తిరిగి వారి దగ్గర క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం? నన్ను క్షమించమని ఎంతమందికి సారీ చెప్పేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం? ఒకవేళ ఎవరి దగ్గరన్నా మనము రూపాయి దొంగిలిస్తే వారి డబ్బులు వాళ్ళకి మనం ఇచ్చేస్తూ ఉన్నాం.
పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనం ఎవరినైతే నష్టపరిచామో తిరిగి వారికి మనం మేలులు చేయాలా, ఎవరినైతే దుఃఖపెట్టామో వారికి మనము ఆనందాన్ని కలుగు చేసిన వారముగా ఉండాలి అని. ఈ బలిని ఎంతమంది మనం పాటిస్తూ ఉన్నాం? ఈ బలిని ఎంతమంది మనము ఆచరిస్తూ ఉన్నాం? యాకోబు పత్రికలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, యాకోబు పత్రిక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే 5:16, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు. చూడండి జాగ్రత్తగా, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహు బలము గలదే ఉండును. మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రభు మన ప్రార్థన వినాలంటే మనం పరిశుద్ధముగా ఉండాలా. అంటే మనము తప్పిదములు చేసినప్పుడు ఒకరి విషయం ఒకరు మనం ఏం చేసుకోవాలంట? పాపములను ఒప్పుకోవాలంట. ఎంతమంది మనము చేస్తూ ఉన్నాం? ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని సరే జ్ఞాపకం చేసుకోండి. దావీదు బత్షెబతో చేస్తున్న పాప విషయంలో అతను మరణించాలా, కానీ దేవుడు అతన్ని బ్రతికించాడు. ఎందుకంటే నాతను అంటాడు, నీవు నీ పాపమును ఒప్పుకున్నావు కనుక దేవుడు నీ పాపమును క్షమించాడు అని. అంటే బత్షెబ విషయంలో చేస్తూ వచ్చిన నష్టాన్ని ఆయన ప్రిమెంట్ వాళ్ళారా ఒప్పుకున్నాడు, తిరిగి చెల్లించడానికి సిద్ధపడ్డాడు. అందుకే దావీదు మరణం అవ్వలేదు. 2వ సమయంలో 12వ అధ్యాయంలో. ఇది నాన్న మనం ఎంతోమందిని దుఃఖపెట్టాం, బాధ పెట్టాం, వారికి క్షమాపణ చెప్పామా? బయట వాళ్ళని వదిలేద్దాం, భార్యను భర్తను తల్లిదండ్రులను కుమారులు కుమార్తెలను అన్నదమ్ములను జ్ఞాపం చేసుకుందాం. అలాగనే ప్రిమెంట్ వాళ్ళ ఇతరులకు నష్టాన్ని కలిగేసినప్పుడు తిరిగి సహాయం చేయడానికి మనము సిద్ధపడ్డామా? అది మనము జక్కయ్య పొట్టివాడైన జక్కయ్య విషయంలో మనము చూడగలం. ఏమంటాడు? దేవా, నేను ఎవరిని యొద్ద తీసుకున్నా వానికి తిరిగి నేనేం చేస్తాను? 4 గంటలు చెల్లిస్తా. అది నిజమైనటువంటి పశ్చాత్తాప హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జ్ఞాపం చేస్తున్నది. సరే, మనం తిరిగి రూపాయి ఇవ్వలేకపోయినా మరలా నష్టం చేయకుండా ఎంతమంది మనం ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాం? ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ప్రిమిటి వాళ్ళ సహాయం చేయకపోయినా నష్టం చేయకుండా ఉండాలి. మనం నష్టం చేయకుండా ఎంతమంది ఉంటూ ఉన్నాం? మనం ఈ బలి విషయంలో మీరు తప్పిపోయారు, ఈ బలి విషయంలో మీరు నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటున్నారని ప్రభు తెలియపరుస్తున్నాడు. తర్వాత మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే 5వ బలి ఏమిటంటే దహన బలి. ఆ దహన బలిని మనము జ్ఞాపకం చేసుకుంటే దాని గురించి లేవియ కాండం 1వ అధ్యాయంలోను, అలాగనే 6వ అధ్యాయము 8 నుండి 13 వచనాల్లోను, 8వ అధ్యాయము 18 నుండి 21 వచనంలోను, 16వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. అంటే లేవియ కాండంలోనే ఉంటుంది. లేవియ కాండం 1వ అధ్యాయంలోను, 6వ అధ్యాయం 8 నుండి 13 వరకు, అలాగనే 8వ అధ్యాయము 18 నుండి 21 వరకు, 16వ అధ్యాయము 16 నుండి 24 వరకు ఈ దహన బలి గురించి ఉంటుంది. ఈ దహన బలి దేనిని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది అని ప్రిమిటి వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక 4 బలుల్లో మనం తప్పిపోయాం. 4 బలుల్లో అంటే ప్రభుని ఆరాధించేటువంటి విషయంలో కావచ్చు, అలాగనే అందరితో సమాధానంగా ఉండేటువంటి విషయంలో కావచ్చు, అలాగనే మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకునే విషయంలో కావచ్చు, అలాగనే తిరిగి ఇతరులకు సహాయం చేసే విషయంలో మనము తప్పిపోయిన దాన్ని బట్టి ప్రభు దగ్గర మనం ఒప్పుకున్నాం. ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత మళ్ళా ఇంక మనము ఆ పాపములోనికి మనము వెళ్ళకూడదు, ఆ పాపములోనికి మనము ప్రవేశించకూడదు. ఈ సమాధాన బలి దేనిని జ్ఞాపకం చేస్తున్నదంటే, దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకొని ప్రేంటి వాళ్ళరా మనను పూర్తిగా సజీవ యాగముగా ఆయనకు ప్రతిష్ఠించుకున్నటువంటి జీవితాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది. అంటే దేవా, ఇక నేను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తా, నేను అందరితో సమాధానమును కలిగి జీవిస్తాను, అలాగనే మన యొక్క తప్పిదమును ప్రభు దగ్గర ఒప్పుకొనొచ్చు, అలాగే ఇతరులకు నష్టం చేయకుండా ప్రేమింటి వాళ్ళ జీవించే జీవితాన్ని ప్రభు దగ్గర ప్రతిష్ఠిత చేసుకుని దాని ప్రకారంగా అనుసరించే జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఎంతమందిని జీవిస్తూ ఉన్నాం ఈ దహన బలి అర్పణ విషయమై? ఇప్పుడు మనము సామెతల గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనంలోనికి మనం వస్తే, 13వ వచనం క్షమించండి, సామెతల గ్రంథము 28:13, సామెతల గ్రంథము 28:13 2వ భాగంలో మనం చూస్తే 28:13, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, మనము ఒప్పుకున్నాం, అయితే మనం ఏం చేయాలా? దాన్ని విడిచిపెట్టాలా.
ఎంతమంది మీ ప్రిమింటి వాళ్ళ విడిచిపెడుతూ ఉన్నాం? అంటే మరలా ఆ పాపం జోలికి వెళ్లకుండా ఎంతమందిని ప్రభువుకి సజీవ యాగముగా మనల్ని మనము ప్రతిష్ఠించుకునే వారముగా ఉన్నాం? జ్ఞాపకం చేసుకో. ఇంకా మనం అంటాం ప్రభువు నన్ను దీవించట్లేదని, ప్రభువు నన్ను మహిమపరచట్లేదని. ప్రిమిటి వాళ్ళారా, కొన్ని పర్యాయాలు జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగతంగా కాదు కానీ అర్థం చేసుకుంటారని. నేను కొన్ని పర్యాయాలు, కొన్ని పరిచర్యలో కొన్ని పర్యాయాలు కొంతమంది నేను వాడుకోను. ఎందుకు వాడుకోను అంటే జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మీరు సమయానికి రాక ఉంటే, నేను వాడుకుంటే ఇంక తర్వాత ఎప్పుడు పోయినా కూడా మనల్ని వాడుకుంటాడు అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి మీలోకి వస్తుంది. దాని ద్వారా మీరు శాపగ్రస్తులు అవుతారు అని నేను మిమ్మల్ని పరిచర్యకు వాడుకోను. ఆ సమయంలో నన్ను ఎందుకు ఇలాగున ప్రక్కన పెట్టాడు ప్రస్తుతానికి అని మనం ఆలోచించి తర్వాత సమయాన్ని ఎంతమంది మనం పాటిస్తూ ఉన్నాం? సమయాన్ని ఎంతమంది మనం ఆచరిస్తూ ఉన్నాం? కొంతమంది ఏం చేస్తారంటే కలవరాలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, నన్ను వాడుకోవట్లేదని. క్రమంలో ఎక్కడ నేను నిన్ను ఎలాగో వాడుకుంటాను? నేను కాదు, ప్రభు ఎలాగో వాడుకుంటాడు. ప్రభు మూసిన దానిని ఎవరు తెరవలేరు, ప్రభు తెరిచిన దాన్ని ఎవరును కూడా మూయలేరు. సజీవ యాగముగా ఎంతమందిని జీవిస్తూ ఉన్నాం ప్రిమిటి వాళ్ళారా? నా కొరకాను వస్తుంది మందిరానికి, లేకపోతే నేను మీ కొరక వస్తూ ఉన్నది. నీవు కానీ నేను కానీ ఇద్దరము ఆశీర్వాదాల కొరకు వస్తూ ఉన్నాం. ఆ ఆశీర్వాదాల కొరకు వచ్చినప్పుడు సజీవ యాగముగా నీవు నేను ప్రభుకి ప్రతిష్ఠించుకోవాలా, సజీవ యాగముగా ప్రభు కొరకే మనము జీవించాలా. ఎంతమందిని ఆ బలి అర్పణ విషయంలో జీవిస్తూ ఉన్నాం? పాడిందే పాట పాసిపల్ల దాసుడు అన్నట్లుగా ఇక్కడ ఒప్పుకుంటాం, గడప తీసి కాదు, లేచేలోపే అవతలను కూడా పలకరించాం. జ్ఞాపకం చేసుకోండి. పక్కనోడు కూడా పలకరించాం. ఇంకెలాగో ఆశీర్వదిస్తాడండి ప్రభు మనల్ని? ఎలాగో ప్రభు మనల్ని దీవిస్తాడు? ఈ దహన బలి దేనికి జ్ఞాపకం చేస్తున్నదంటే ప్రభు కొరకే మన సజీవ యాగముగా అంట మరల అపవిత్రతలోనికి పాపంలోనికి నేను వెళ్ళనని ప్రభు దగ్గర ప్రతిష్ఠిత చేసుకుని ఆ రీతిగా సాగిపోవటానికి మనల్ని మనము ప్రిమిటి వాళ్ళరా ప్రభుకు అర్పించుకునే జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నది. అంటే మన పాపాలు మనం ఒప్పుకున్న తర్వాత మరలా వాటిలోనికి వెళ్లకుండా ఉండటానికి ఎంతమంది మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఎంతమంది దాని విషయమై మనసు నిలుపుతూ ఉన్నాం? దావీదు విషయంలో మనం చూడగలము, అతడు ఊరియా భార్యని బత్షెబా విషయంలో తప్పితే అని. అంటే ఒక్కసారి దావీదు పాపం చేశాడు స్త్రీ విషయమై. ఇంకా వృద్ధాప్యంలోనికి రాజుల మొదటి గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే వృద్ధాప్యం చలికి వణిగిపోతున్నాడని అందమైనటువంటి యవనస్తురాలను ప్రిమిటి వాళ్ళ తీసుకుని వస్తే ఇక్కడ రాయబడుతుంది, అతడు ఆమెను కూడలేదు అని. అంటే భారీగానే తీసుకుని వచ్చారు, బాల్య వివాహాలు అన్నట్లుగా భారీగానే యవనస్తురాలైనటువంటి అందముతో ఉన్నటువంటి స్త్రీని తీసుకుని వస్తే ఆమెను అతడు కూడలేదు. అంటే మరలా వేరే స్త్రీ విషయమే తప్పు చేయలే దావీదు. మరి దావీదు మనుషుడే, నీ వల్లే నా వల్లే ఆ స్త్రీ పురుష కలిగి ద్వారా వచ్చిన వ్యక్తి ఆయన జీవించినప్పుడు మనం ఎందుకు జీవించలేకపోతూ ఉన్నాం? ఇది దహన బలి, దీని జ్ఞాపకం సజీవ యాగముగా ప్రభువుకు మనము సమర్పించుకుంటే జ్ఞాపకం చేస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమా సంఘాన్ని బ్రతిమాలు కొనొచ్చున్నాడు. అంటే దేవుడు బ్రతిమాలు కొనొచ్చున్నాడు మనల్ని. బేతేలు సంఘమా, దేవునికి మిమ్మల్ని మీరు సజీవ యాగముగా అర్పించుకోండి, సజీవ యాగము యొక్క శరీరములను ఆయనకు ప్రతిష్ఠించుకోండి, పాపం జోనికి వెళ్ళకండి, పాపాన్ని జయించడానికి ప్రభు యొక్క సహాయాన్ని ప్రార్థనను వేడుకొనండి అని తెలియజేయబడుతున్నది. ఇలాంటి జీవితం తప్పిపోయాం, ఇలాంటి జీవితం అందరూ తప్పిపోయారని నేను అన్నాను. ఇప్పుడు మనము 5 బలులను జ్ఞాపం చేస్తున్నాం. ఈ 5 బలులో ఎవరో ఒకరు ఖచ్చితంగా తప్పిపోయాం. ఒక బలి నాతో సహా, అది కూడా జ్ఞాపం చేస్తున్నా, నాతో సహా ఒక బలిలోనైనా నేను తప్పిపోయా. అదేదో ప్రభువే తెలియపరుస్తాడు నాకు. మీరు ఎక్కడ తప్పిపోయారు, ప్రభువే తెలియపరుస్తాడు మీకు. దీన్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం మాత్రమే కదా, విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారముగా ఉండాలి. చివరిదిగా 6వ బలి మనకు జ్ఞాపం చేస్తే అది నైవేద్య బలి. లేవియ కాండం 2వ అధ్యాయంలోను, అలాగే లేవియ కాండం 6వ అధ్యాయం 14 నుండి 23 వరకు ప్రిమిటి వాళ్ళ మనకు జ్ఞాపకం చేయబడుతుంది.
నైవేద్య బలి, లేవియకాండం 2వ అధ్యాయము, అలాగే 6వ అధ్యాయం 14 నుండి 23 వచనాల్లో ఈ నైవేద్య బలి జ్ఞాపకం చేస్తుంది. ఈ నైవేద్య బలి దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభు మనల్ని కాపాడి భద్రపరిచి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్న దాని కొరకే ప్రభువుని మనము స్తుతించుట, ప్రభుని మనం మహింపరచడం జ్ఞాపం చేస్తుంది. అంటే అనేక విషయాల్లో దేవ నేను తప్పిపోతూ ఉన్నా, జారిపోతూ ఉన్నా, అయినను పగలి ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయిన తగలకుండా నా రాకపోకలను నాకు సహాయంగా ఉంటూ నన్ను కాచి కాపాడి భద్రపరుస్తూ ఉన్నావని ప్రభు మనకు చేస్తున్న మేలు, అది ఆరోగ్య విషయమే కావచ్చు, ఉద్యోగాలు పదోన్నతి విషయమే కావచ్చు, లేకపోతే జీతాల విషయమే కావచ్చు, బిడ్డల ఎదుగుదల విషయమే కావచ్చు, లేకపోతే ప్రిమిటి వాళ్ళ ప్రతి విషయంలో ప్రభు ఆశీర్వదిస్తుంటే ఆశీర్వాదాన్ని జ్ఞాపం చేసుకొనొచ్చు. ప్రభుని స్తుతించేటువంటి, ప్రభుని మహిమపరిచే జీవితాన్ని ఈ యొక్క నైవేద్య బలి జ్ఞాపం చేస్తుంది. ఎన్నో మేలు ప్రభు ద్వారా మనం పొందుకున్నాం, ఎన్నో మేలు ప్రభు ద్వారా మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఎంతమంది ప్రభుని మనం గణపరుస్తూ ఉన్నాం, ఎంతమంది మీ ప్రభుని మనం మహిమపరుస్తూ ఉన్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు ప్రిమిడి వాళ్ళ ప్రభుని మహిమపరిచేటువంటి ఆ యొక్క జీవితంలో మనము ఒక 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. చూడండి, 103వ కీర్తన మొదటి 2 చరణాల్లో, 103వ కీర్తన మొదటి 2 చరణాలు మనం చూస్తే, 103వ కీర్తన మొదటి 2 చరణాలు మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ప్రభుని స్తుతించమంటూ ఉన్నాడు, ప్రభుని మహిమపరచమంటున్నాడు. ఎందుకంటే ఆయన నీకు మేలులు చేశాడు, ఉపకారాలు చేశాడు. ఎలాగంటే ఆత్మ ప్రాణ దేహములతో ప్రభువుని స్తుతించమని తెలియపరుస్తున్నాడు. ఎలాగో స్తుతించమంటూ ఉన్నాడు. కీర్తన 96:3, 96వ కీర్తన 3వ చరణం, 96వ కీర్తన 3వ చరణంలో మనం చూస్తే, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఇది తర్వాత 116వ కీర్తన 14-18 చరణాలు, 116వ కీర్తన 14-18 చరణాలు, 116వ కీర్తన 14-18 చరణాల్లో మనం చూస్తే, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. తర్వాత 18వ మనం చూస్తే, ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేము నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను ప్రభుని స్తుతిస్తా. ఎక్కడంటే అన్ని జనుల మధ్య, అలాగనే దేవుని ప్రజల మధ్య. ఒకసారి మనం దీన్ని జ్ఞాపం చేసుకుంటే, ఎంతమంది మీ పెరిమిటి వాళ్ళ మన ఇళ్ళ దగ్గర కృతజ్ఞతాస్తుతి కూడికలు మనం పెట్టుకుంటున్నామండి. ఈ విషయంలో నేను తప్పిపోయానని నిశ్చయంగా నేను ఒప్పుకుంటున్నా. ఈ 6 సంవత్సరాల సేవా జీవితంలో సమాజం మధ్య, అన్ని జనుల మధ్య నేనైతే ప్రభుని స్తుతించలేదు. కరోనా సమయంలో ప్రిమిటి వాళ్ళ ఆ 3,000లో మాకు టేస్ట్ లాస్ అయ్యాము, స్మెల్ లాస్ అయ్యాము. కానీ మేము వేసుకుని జస్ట్ ఆ పారాసెటమాల్ డోలోనే, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం వేసుకోవాలి. పారాసెటమాల్ డోలోనే, అలాగనే ఆ పసుపు నీళ్ళు ఆవిరే 3,000లో తగిలినాయి. కానీ నేను ప్రభుని స్తుతించలేకపోయినా. దానికి చాలామంది కూడా ఇప్పుడు ఈ విషయం తప్పిపోతున్నట్టు తప్పు కాదేమో. కానీ దానికి మనం ఏం చెప్పుకుంటామంటే, నేను భోజనం పెడితే అందరం పిలవాలి, ఎందుకంటే అందరి దగ్గరికి నేను వెళుతున్నానని చెప్పుకుంటాం. మంచిదే, మనం ఒకరి ఇంటి దగ్గర తిన్నప్పుడు మనం కూడా ఒకరికి పెట్టాలా, కాదనము. కానీ ప్రిమిటి వాళ్ళ దాని విషయమై నేను ఈ విషయంలో కూడా ఒప్పుకున్నా. మొట్టమొదటిగా నానే తప్పేనని, నా ఆరోగ్య నిమిత్తం కావచ్చు, వస్త్రాల నిమిత్తం కావచ్చు, తిండి నిమిత్తం కావచ్చు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నా. కానీ ప్రభు మీటింగ్ నిమిత్తము సిద్ధపరచుకోలేకపోయినా. చాలామంది అలాగే చేస్తాం, వస్త్రాలకు పెడతాం, తిండికి పెడతాం, కానీ ప్రభును స్తుతించేటువంటి మీటింగుకు మనం రూపాయి పెట్టాలంటే ఆలోచిస్తాం. ఇంకా ఎలాగో ప్రభుని మనం ప్రభుని మనం మహిమపరుస్తూ ఉన్నాం. ఇంకా ఎలాగో ప్రభుని మనము ప్రిమిటెంట్ వారలారా గౌరవిస్తూ ఉన్నాం. ఈ 6 రకాల బలులలో వారు ఏం చేస్తున్నారంటే, యాజకులు తప్పిపోతూ ఉన్నారు. ఈ 6 రకాల బలిలో నీవు నేను కనీసం ఒక్కదానిలోనే తప్పిపోయాం, లేకపోతే 6 మనం తప్పిపోయాం. ప్రిమిటి వాళ్ళ కృతజ్ఞత చెల్లించే విషయంలో ఎంతోమంది తప్పిపోతూ ఉన్నాం. నేనైతే తప్పిపోతూనే ఉన్నా. ఇక్కడైనా మనం సమకూర్చుకుందాం. ఇక్కడైనా ప్రభుని మన స్థితి ఎన్నో ప్రేల మరణకరమైన స్థితి నుండి ప్రభు నిన్ను నన్ను తప్పించాడు, నిన్ను నన్ను ప్రేమించే వాళ్ళరా విడిపించాడు. మనకెవరన్నా సహాయం చేస్తే వారికి థ్యాంక్స్ చెబుతూ ఉన్నామే. 100 రూపాయలు లేకపోతే 1,00,000 రూపాయలు అప్పులు మనకు సహాయం చేస్తే చనిపోయేదాకా వారిని మనం జ్ఞాపకం చేసుకొని వచ్చున్నామే. కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా ప్రభుని మనం స్తుతించలేమా?
కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ప్రభుని మనం మహిమపరచలేమా? తినటానికి తిండికి ఖర్చు పెడుతూ ఉన్నాం, ఇప్పుడు వాళ్ళ వస్త్రాలకి ఖర్చు పెడుతున్నాం, ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నాం. ఏడబెడదాం ₹1,00,000 ఆపరేషన్కి, పోతే పోయిందిలేని వదిలేస్తున్నాం మా ప్రాణం విషయమై. నాతో సహా జ్ఞాపం చేస్తున్నా, మిమ్మల్నే కదా నాతో కూడా. కానీ ఈ విషయంలో ఇప్పుడు వల్ల చాలామంది మనం తప్పిపోతున్నాం. అందుకే ప్రభు మనల్ని ఆశీర్వదించట్లా, అందుకే ప్రభు మనల్ని దీవించటలేదు. కాబట్టి ఇకనే మనం జ్ఞాపకం చేసుకుని ఈ బలులను యథార్థముగా పవిత్రముగా మనం పాటించేటువంటి వారముగా ఉందాం. దాని ద్వారా ప్రభుని మనం గణపరిచేటువంటి వారముగా ఉంటాం, ప్రభుని మనం మహిమపరిచేటువంటి వారముగా ఉంటాం. ఎప్పుడైతే ప్రభుని మనం గణపరుస్తామో, ఎప్పుడైతే ప్రభుని మనం మహిమపరుస్తామో, దాని ద్వారా ప్రభు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే మనం చూస్తే ఇక్కడ పక్కనే ఉంటుంది చూడండి, హగ్గై గ్రంథంలో మనం చూస్తే అంటే సందర్భం వేరే సందర్భంలే, సందర్భము వేరే సందర్భంలే మనం చూసినట్లయితే చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరం కట్టించినలా దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దాని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇళ్లలో మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడు చేతనే కదా. పైన మనం చూస్తే 2వ వచనంలో సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. కింద ఏమంటాడు అంటే 4వ వచనంలో ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంగు వేసిన ఇండ్లలో నివసించటకు ఇది సమయమా? మన సందర్భం కాకపోయినప్పటికీ తెలియపరుస్తున్నా, వారిని దేవుడు శపించాడు, దేవుడు వారిని నష్టపరిచాడు. ఎంతగా నష్టపరిచాడు అంటే ఇక్కడే రాయబడుతుంది. 12 వారులారా 6వ వచనంలో మీరు విస్తారముగా విత్తునని మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్న ఆకలి తీరకి ఉన్నది, పానము చేయుచున్న దాహము తీరకి ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్న చలి ఆగుకున్నది. మీరు ఎన్నో లాభకరమైన పనులు చేస్తూ ఉన్నారు లాభం కొరకై, కానీ అవన్నీ కూడా మీకు నష్టాన్ని కలుగజేస్తుంది. ఇంకా చెప్పండి, నేనే మీకు నష్టం చేస్తున్నా. ఎందుకంటే నా మందిరము పాడై ఉన్నది, నా మందిరాన్ని మీరు కట్టాలి అని, దాన్ని బాగు చేయించాలని మీరు మర్చిపోయి మీరు మంచిగా సరమ్మ వేసిన ఏంటంటే ఇంగ్లీష్లో వచ్చి కాంక్రీట్ ఇల్లు అనేది, అంటే మనం మంచిగా ఇటుకలతో ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం. ప్రిమెంట్ వాళ్ళారా అంటే ఆ సందర్భంలో చూస్తే మీరు మంచిగా ఇటుకలతో ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారంటే నా మందిరాన్ని మాత్రం మీరు కట్టట్లేదు. అందుకే మిమ్మల్ని నేను ఏం చేస్తున్నానంటే శపిస్తూ ఉన్నానని ప్రభు అక్కడ వారు తెలియపరుస్తున్నాడు. ఇది కూడా అదే మనకు తెలియపరుస్తున్నది. అంటే మీరు బలుల విషయంలో పరిశుద్ధముగా జీవించలేకపోతూ ఉన్నారు. అంటే మీరు పస్కా బలిని పాటించట్లేదు, సమాధాన బలిని పాటించట్లేదు, పాప పరిహారార్థం బలిని పాటించట్లేదు, అపరాధ పరిహారార్థ బలిని పాటించట్లేదు, దహన బలిని పాటించట్లేదు, నైవేద్య బలిని పాటించట్లేదు. ఇవేమీ మీరు పాటించట్లేదు కాబట్టినే నేను మిమ్మల్ని శపిస్తూ ఉన్నా. మీరు ఎంత కష్టపడుతున్నారు కానీ మీకు ఏది దొరకట్లేదు అని ప్రభు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మరలా వాళ్ళతో అంటారు, మీరు మ్రాణులు తీసుకొని వచ్చి నా మందిరాన్ని కడితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. అలాగనే ఈ 6 బలుల అర్పణలోనికి మనం ప్రతిష్ఠించుకుందాం. ఆ రీతిగా మనము జీవించడం ద్వారా ప్రభు చేత ప్రేమిటి వాళ్ళ మనం ఆశీర్వదింపబడదాం, ప్రభు చేత మనము దీవింపబడేటువంటి వారముగా ఉందాం. ప్రభు చెప్పినటువంటి మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. అందరం కలిసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటక తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనం విమర్శించుకున్న తీర్పు పొందక పోదము. ప్రేమిటి వాళ్ళరా, తీర్పు అంటే శాపం ఉన్నది, అలాగనే ఆశీర్వాదం ఉన్నది. ఏది కావాలా? శాపము కావాలా, ఆశీర్వాదం కావాలా? మనం పరీక్షించుకుని, శాపం అయితే ఆ బలులనే అర్పించును, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని. నాకు ఆశీర్వాదం కావాలంటే దేవా ఇది మొదలుకొనైనా ఆ యొక్క బలుల యొక్క స్వారీప్యతను నేను జీవించడానికి సహాయం దయచేయమని ప్రభు దగ్గర మనము పాపం విషయమే పశ్చాత్తాపంతో ఆయన దగ్గర ప్రిమెంట్ వాళ్ళ వేడుకొనొచ్చు, ప్రతిష్ఠించుకుందాం. ప్రభు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. దయచేసి మోకరించండి.